పుప్పాలగూడలో చెరువును చెరబెట్టిన దగాకోరు కంపెనీ సర్వే నెంబర్ 272, 73, 273, 274 నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని చెరువును కొల్లగొట్టి స్వాహా చేసిన కేటుగాళ్లు, దొడ్డిదారిన నిర్మాణ అనుమతులు పొందిన కబ్జాకోర్లు, కాసులకు కక్కుర్తిపడి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హరిహరన్ ఆదేశాలు సైతం బేఖాతరు, ఫీనిక్స్కు వర్తించని వాల్టా చట్టం 2002 నిబంధనలు, గండిపేట తహసీల్దారు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయకపోవడంలో మతలబేంటి, వేల కోట్ల విలువైన స్థలం అన్యక్రాంతం అవుతుంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి, అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించి కబ్జాలను కట్టడి చేయాలని కోరుతున్న సామాజికవేత్తలు. నిజంగా ఫీనిక్స్ చెరువు కబ్జా చేస్తున్నారు. ఫీనిక్స్ చెరువు కబ్జా చేస్తున్న తాలూకు ఆధారం. నిజంగానే మొత్తం చెరువులు కుంటలు అన్నీ కబ్జాలకు గురైపోయినాయి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందిరా అంటే, అక్కడ ఎవరైనా ఒకవేళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరైనా కంప్లైంట్ చేస్తే అక్కడ పరిస్థితి ఏంటంటే ఇరిగేషన్ డిఈలు వాళ్ళు వచ్చేసి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇది చూడండి, ఈయన డి రామస్వామి, మన పటాన్చెరు డి రామస్వామి. నా ప్రకారం ఇక్కడ ఉన్నది ఎఫ్టీఎల్ కాదు, వాటర్ వచ్చింది. ఎందుకు వచ్చింది, మేము ఏం చేయాలి అంటే ఇక్కడ ఓన్లీ ఆయన మీరు కంప్లైంట్ వచ్చి ఒకళ్ళ తీసుకుంటాడు రమేష్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారు. అంటే ఓన్లీ వాళ్ళే బతకాలి ఇక్కడ. ఇట్లా మాలాంటి పేదోళ్ళు వచ్చి ప్లాట్స్ మేము తీసుకుంటే మేము కొనుక్కొని మేము తీసుకుంటే మాకు ఇంకా బతకటానికి ఇక్కడ ఉండటానికి ఎలాంటి రైట్ లేదు. సో ఇది పరిస్థితి. ఈయన డి రామస్వామి, ఈయన ఒక వెంచర్కి సంబంధించిన స్థలం కబ్జా గురైంది అంటే అక్కడ చెరువు పెరిగిపోయింది. అమీన్పూర్ పెద్ద చెరువు ఏదైతే ఉందో, పెద్ద చెరువు మొత్తం 93 ఎకరాలు ఉండాల్సి వస్తే అది 450 ఎకరాలకి విస్తీర్ణానికి పెరిగిపోయి చాలా 23-25 వెంచర్లు మునిగిపోయిన పరిస్థితి. కొన్ని వేల ఫ్లాట్లు మునిగిపోయినాయి. ఫ్లాట్లు మునిగిపోతే ఫ్లాట్లు కొన్న బాధితులు ఎవరైతే, వెంచర్లో ఫ్లాట్లు కొన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కొంతమంది అయితే మిగిలిన ల్యాండ్లో వాళ్ళు ఏదో హద్దులు బాతుకునే ప్రయత్నం చేస్తే డి రామస్వామి వచ్చి ఇది ఎఫ్టీఎల్ అంటాడు. అసలు పరిధులు తెలియవు అక్కడ ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకి. వీళ్ళు అక్కడ కబ్జాలు చేయాలనుకున్న కబ్జా కోర్లకి అండదండగా ఉన్నారు. సో అక్కడ కాటసాని రాంభూపాల్ రెడ్డికి కావచ్చు, సిస్లా రమేష్కి కావచ్చు కొంచెం అండదండలు ఇస్తూ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు రోడ్డు బ్లాక్ చేస్తే ఆ రోడ్డు బ్లాక్ చేసిన విషయంలో ఈ డి రామస్వామి వచ్చి మాట్లాడతాడు పటాన్చెరులో. సో వీళ్ళపైన ఏసీబీ కంప్లైంట్ చేస్తే ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించింది అంటున్నారు. సో మాకు అన్యాయం జరుగుతుంది అంటే అవతలోడు ఖచ్చితంగా బ్రైట్ తీసుకునే అన్యాయం చేస్తున్నాడని కదా. ఎందుకు స్క్రూటినీ చేయరు, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఏది సర్వే నెంబర్లు ఏవి, ఎఫ్టీఎల్ ఏది, మ్యాప్ ఏది, ఇరిగేషన్ మ్యాప్స్ ఏవి, అసలు చెరువు ఎక్కడ ఎంత ఉంది అని చెప్పేసి ఎందుకు ఆఫీసర్ని క్వశ్చన్ చేయరు? ఈ ఆఫీసర్ని క్వశ్చన్ చేయాలంటే ఎవరు క్వశ్చన్ చేయాలి, ఎవరిని క్వశ్చన్ చేయాలి? సో ఇది పరిస్థితి. అక్కడ ప్రతి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్లు కూడా దీనికి రెస్పాన్సిబిలిటీ. హైడ్రా వచ్చిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అందరూ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక్కొక్కళ్ళకి అసలు చెమటలు పడుతున్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మొత్తం చెరువులన్నీ కబ్జా అయిపోయినాయి. ఉన్న చెరువులు విస్తీర్ణం పెరిగిపోయినాయి. అలుగులు మూసేశారు. సో పాండురంగారెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు మొత్తం అలుగులన్నీ మూసి పడేశాడు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాడు. సో ఆ బిల్డింగ్లు ఇప్పుడు కూల్చారా, ఆ అలుగుల్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తారా, చేయరా? ఈ వాటర్ని ఇంకో అంటే రూట్ మ్యాప్ చేసి ఇక్కడున్న వాటర్ నెక్స్ట్ చెరువుకి వెళ్ళే గొలుసు కట్టలని తెరుస్తారా, తెరవరా అనేది కూడా ఒక క్వశ్చన్. సో ఇదే క్రమంలో ఎప్పుడైతే మనము పటాన్చెరు మీద ఫోకస్ చేస్తున్నామో మనకి విరోధులు, శత్రువులు పెరిగిపోయారు. శత్రువులు ఎలా ఉన్నారంటే కావాలని బట్టకాల్చి మేదేసి ఏదేదో చేస్తూ ఉన్నారు. రాజన్న కోతకు దేవాలయ మంత్రి జిల్లాలో వెలుగులోకి 49 విక్రయించినట్టు నిర్ధారణ, పోలీసులు కేసు నమోదు. వేములవాడలో పరిమితికి మించిన కోడెల సంఖ్య సంరక్షణ కోసం రైతులకు రెండేసి ఇవ్వాలని నిబంధన, మంత్రి అనుచరుడికి ఏకంగా 60 కోడెల అప్పగింత, స్వయంగా సిఫార్సు చేస్తూ మంత్రి సురేఖ లేఖ, కోడెలను అమ్ముకున్నట్టు అనుచరుడిపై ఫిర్యాదు, గీసుగొండ పోలీస్ స్టేషన్లో రాంబాబుపై కేసు, నీళ్లు నమిలిన ఈవో, ఘటనపై అస్పష్ట వివరణ. సో రైతులు అడుక్కుంటారా? రైతు బంధు రాలేదని, రుణమాఫీ కాలేదని పొద్దస్తమానం అవే ప్రశ్నల. పథకాల కోసం అడుక్కునే బతుకు వద్దు, డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలి. మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు.
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య మహబూబ్ నగర్లో దారుణం. పాపం ఏంటో కంప్లైంట్స్ రాయలేదు నమస్తే వాళ్ళు, వీళ్ళు కూడా ఏదో జాలి దలిచినట్టున్నారు. సో ఇది పరిస్థితి. అసైన్డ్ భూములపై హక్కులు త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం పొంగులేటి ఏదో వచ్చేసారు. ఎందుకంటే అసైన్డ్ భూములు ఏవైతే లావన్పట్ట అసైన్డ్ భూమ్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో వాటిపైన చాలామంది దళితులకే హక్కు ఉంది, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ వాళ్ళకి ఆ రైట్ ఉంది. సో అట్లా లావన్పట్టాస్ ఎవరికైతే ఉన్నాయో వాటిని కొన్నిటిని ధరణిలోకి ఎక్కించలేదు. ధరణి స్కామ్ అని అందరూ మాట్లాడుతున్నారని అది ఏం స్కామ్ అనేది ఎవరు చెప్పట్లేదు. ధరణిలో ఎక్కకుండా కొన్ని ప్రొబిటెడ్ ల్యాండ్స్ అని చెప్పేసి కొన్ని వేల ఎకరాలు 40,000 ఎకరాలని ప్రొబిటెడ్ ల్యాండ్స్ కింద పెట్టారు. అందుట్లో హైకోర్టులో కేసు సుప్రీంకోర్టులో కేసు డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్స్ కాకుండా మిగిలిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమ్ లొకేటెడ్లో ఉన్నాయి. ప్రైమ్ ల్యాండ్స్ ఇవి ఎక్కడ అంటే రింగ్ రోడ్ చుట్టూ కావచ్చు, సిటీలో ఉన్న ప్రైమ్ ఏరియాస్లో కావచ్చు, ఇవన్నీ ప్రొబిటెడ్లో ఉన్నాయి. సో ఇవన్నీ ధరణిలోకి ఎక్కలేదు. ఎవడైతే ఆ ల్యాండ్ డాక్యుమెంట్ తీసుకుని వచ్చి ఎన్ఓసి తెచ్చుకుంటాడో CCLAలో ఆడికే ఆ ల్యాండ్ దక్కుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ ధరణిలో ఎక్కించాలి అంటే CCLAలో ఎన్ఓసి తెచ్చుకోవాలి. ఎన్ఓసి తెచ్చుకోవాలంటే CCLAలో నవీన్ మిట్టల్ గారికి కొంచెం ముడుపులు అందించాలి. అది 100 కోట్ల రూపాయల ల్యాండ్స్ ఉంటున్నాయి హైదరాబాద్కి సంబంధించి. ఈ 100 కోట్ల ఒక్క ఎకరం 40 కోట్ల రూపాయలు 50 కోట్ల రూపాయలు మినిమం ఉంటే ఒక 10 ఎకరాలు వేసుకున్నా కూడా 500 కోట్లు. మొన్న సీఎం గారు చెప్పారు కోకాపేటలో ఎకరం 100 కోట్లు వలుగుతుంది, 10 ఎకరాలు నాకు కాదనుకుంటే 1000 కోట్లు నాకు అట్లే వస్తాయి అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు కదా. ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉన్న అసైన్డ్ భూములని కాజేసే ప్రయత్నం, ప్రభుత్వ భూముల్ని కాజేసే ప్రయత్నం, దేవాలయ భూముల్ని కాజేసే ప్రయత్నం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితుల్లో పటాన్ చెరువులో చిట్కుల్ విలేజ్, జిన్నారం గ్రామ పంచాయతీకి సంబంధించి చిట్కుల్ గ్రామ పంచాయతీ, ముఖ్యంగా చిట్కుల్ గ్రామ పంచాయతీకి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్లన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి. వెంచర్లేసి అమ్మి పడేశారు. అక్కడున్న లోకల్గా ఉన్న మున్సిపల్ అధికారులు కావచ్చు, పంచాయతీరాజ్ అధికారులు కావచ్చు, అక్కడున్న కలెక్టర్లు కావచ్చు పట్టించుకోని పరిస్థితి. అందరికీ ముడుపులు అందాయి. గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనవి, వెంచర్లు అయిపోయినాయి. ఈ సర్వే నెంబర్ తీసుకెళ్ళి ప్రభుత్వ భూమిలో ఈ సర్వే నెంబర్ని అటాచ్ చేసి దానికి సబ్ డివిజన్స్ వేసి అమ్మేసుకున్నారు. అక్కడున్న సర్పంచులు కావచ్చు, అక్కడున్న పెద్ద మనుషులు, సోకాల్డ్ రాజకీయ నాయకులు చాలామంది అమ్ముకున్న ప్రయత్నం అయితే చేశారు. దీనిపైన OKTV అయితే ఎక్కడ పట్టు వదలలేదు. ఖచ్చితంగా రెవెన్యూ రికార్డ్స్ అన్నీ తిరగవేస్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న చాలామంది పెద్ద అధికారులు. ఎవరి కాళ్ళకి క్వశ్చన్ మార్క్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళు అనుకుంటుండొచ్చు చాలా చిన్న స్థాయిలో వీళ్ళు ఏదో కెమెరా ముందర మాట్లాడితే పని అవ్వదు అని. సో ఏ స్థాయిలో చేయాలో ఆ స్థాయిలోనే మొత్తం అంతా డొంకలు ఆగుతున్నాము. ఖచ్చితంగా మా దగ్గర అయితే కంప్లీట్గా రికార్డ్స్ ఉన్నాయి, ధరణికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయో. ధరణితో పాటు RTA వేస్తే సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రికార్డ్స్ ఉన్నాయి, కలెక్టర్ ఆఫీస్ ఇచ్చిన రికార్డ్స్ ఉన్నాయి. ఓన్లీ చిట్కుల్ విలేజ్కి సంబంధించే కొన్ని 100 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది. సో ఎక్కడికి పోయింది చిట్కుల్ విలేజ్లో ఉన్న ప్రభుత్వ భూమి? ఎట్టిపోయింది? మరి ఏ పేదలకి పంచారు? ఏ పేదలకి దాన్ని దారాదత్తం చేశారు? ప్రభుత్వ భూములు అంటే అయితే ప్రభుత్వం వాడుకోవాలి, లేదంటే ఏదైనా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి, లేదు అంటే ప్రజలకు పంచిపెట్టాలి. ఈ 3 జరగలేదు. వెంచర్ల పాలై ప్రైవేట్ వ్యక్తుల చేతులు హస్తగతం అయిపోయి ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకునే పరిస్థితి. అమ్మేసుకున్నారు మొత్తం. చిట్కులు కావచ్చు, పటాన్ చెరువులో కొన్ని 100 ఎకరాలని అమ్మేసుకున్న పరిస్థితి. సో 100 ఎకరాలు అమ్మి పడేశారు, ఎక్కడికక్కడ ల్యాండ్లు కబ్జా చేశారు. ఆ డబ్బులతో మళ్ళీ రాజకీయం చేస్తున్నారు. ఇది పరిస్థితి. సో మొత్తం మీద అయితే పటాన్ చెరువులో ఉన్న 100 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది. దీనిపైన అక్కడ లోకల్ కలెక్టర్ కానీ SP కానీ దృష్టి పెట్టరు. సో CSకి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. మళ్ళీ సెంట్రల్ విజిలెన్స్ రావాల్సిందే. స్టేట్ విజిలెన్స్కి కూడా అంత పరిస్థితి లేదు, ఎందుకంటే వీళ్ళు మేనేజ్ చేస్తారు. సో సెంట్రల్ విజిలెన్స్ వస్తుంది, CBI వస్తుంది, ED వస్తుంది. ఎవరు రావాలో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు వస్తారు. అంత కాకపోతే AICCకి కూడా మనం స్ట్రైట్ అవే కంప్లైంట్ చేసే పరిస్థితి ఉంది. పటాన్ చెరువులో భూములు ఎట్టిపోతున్నాయి, పటాన్ చెరువులో భూములు ఏమైపోతున్నాయి, ఆ భూముల్ని కబ్జా చేసిన నాయకుల ఇళ్లలో ఆస్తులు ఎంత ఉన్నాయి? వేలిముద్రగాళ్ళు కూడా వచ్చి కొన్ని 1000 కోట్లకి అధిపతులు అవుతున్నారంటే ఎక్కడి నుంచి? అంటే ఒక చిన్న పేద వ్యక్తి ఇళ్లలో రెంట్లు కట్టలేక దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే ఇక్కడ వీళ్ళు 100 ఎకరాలని అన్యాక్రాంతం చేస్తారు ప్రభుత్వ భూముల్ని. పటాన్ చెరువులో ఉన్న మొత్తం ప్రభుత్వ భూములన్నింటినీ కబ్జా చేసి పెట్టారు. సో ఎందుకు అంత ప్రైమ్ లొకాలిటీని వదిలిపెడేస్తుంది గవర్నమెంట్ అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లకు కూడా దీనిలో వాటా ఉంది. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి స్థాయిలో వాటాలు సాగినాయి అంటే అది చెప్పుకోవచ్చు. సో వీటన్నిటిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయాల్సి ఉంది, CBI ఎంక్వైరీ చేయాల్సి ఉంది. వీటన్నిటిపైన కూడా ఎంక్వైరీ కోసం OKTV కష్టపడుతూ ఉంది. థ్యాంక్ యూ.